Welcome to JR TV. Now we can discuss about గుడూచి లేదా తిప్పతీగ యొక్క ఫ్రూట్స్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ఈ తిప్పతీగ యొక్క ఫ్లవర్స్ మైన్యూట్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా కనిపించని మైన్యూట్, అంటే ఊల్ఫియా, అంటే ద స్మాలెస్ట్ ఫ్లవర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఊల్ఫియా. ఊల్ఫియా కన్నా మైన్యూట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ మైన్యూట్ ఫ్లవర్స్ మనకి పాలినేషన్ అయ్యి ఈ విధంగా చెర్రీ రెడ్ కలర్, ఫస్ట్ ఆరెంజ్ కలర్లో మీకు ఫ్రూట్ కనిపిస్తుంది, తర్వాత చెర్రీ రెడ్ కలర్లో మీకు ఈ ఫ్రూట్స్ మనకి కలర్ మారుతాయి. అంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఇటువంటి గ్రీనిష్ బంచ్, మనకి ఇది గ్రేప్ బంచ్ ఏ విధంగా అయితే ఉంటుందో బాగా దగ్గరగా అన్నీ. దీంట్లో విశిష్టత ఏంటంటే ఎన్ని ఫ్లవర్స్ వస్తే అన్ని ఫ్లవర్స్ మీకు రాలిపోకుండా మీకు ఫ్రూట్ కింద తయారవుతాయి. అంటే అత్యధిక చేదు కలిగిన ప్లాంట్ ఈ తిప్పతీగ ప్లాంట్. సో తిప్పతీగ ప్లాంట్ యొక్క ఫ్రూట్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఇది యాంటీ డయాబెటిక్, అంటే మీకు ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకి అమృత కలశం ఈ తిప్పతీగ యొక్క ఆకులు. మీకు రోజు ఒక ఆకు ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ తిప్పతీగకి మీకు చావు లేని మొక్క, అంటే సహస్ర వసంతాల జీవపెనిది. మీకు ఎక్కడైతే ఎలక్ట్రికల్ వైర్స్, ఎలక్ట్రికల్ పోల్స్, టెలిఫోన్ పోల్స్, ఎక్కడైతే పోల్స్ ఉంటాయో, ఎక్కడైతే పక్షి మీకు స్టాటిక్గా ఉండి విసర్జిస్తుందో అక్కడ ఈ తిప్పతీగ మొక్కలు మీకు ఆకాశం అంత ఎత్తుకి ఎదుగుతాయి. సో ఈ తిప్పతీగ యొక్క ఫ్రూట్స్ మీకు ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. చాలా మైన్యూట్ ఫ్లవర్స్, ఇది ఫ్లవర్ బంచ్ మీకు కనిపించకుండా మీకు ఉంది. సో ఇవి మనకి పాలినేషన్ అయ్యి ఈ విధంగా మనకి చెర్రీ రెడ్ కలర్లో మనకి కనిపిస్తాయి. దీంట్లో హయ్యెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఒక ఫ్రూట్ కనుక మనం నోట్లో పెట్టుకుంటే విపరీతమైన చేదు, ఈక్వల్ టు మనకి ఈ వేప నీమాకు మనం నవ్వులితే ఎంత చేదుగా ఉంటుందో దానికి 10 times మీకు చేదు గుణం ఇందులో కనిపిస్తుంది. ఎప్పుడన్నా సరే చేదు అనేది షుగర్ని మీకు డైల్యూట్ చేసే అద్భుతమైన నేచురల్ టెక్నాలజీ ఆర్ ఫినామినా. మనం ఇప్పుడు తిప్పతీగ జ్యూస్ కొన్ని ఏది పార్కుల దగ్గర మనకి ఏది సప్లై చేస్తున్నారు. సో ఎక్కువ పరిమాణంలో తిప్పతీగనే తీసుకుంటే మళ్ళీ మీకు జాయింట్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా సరే అతి సర్వత్ర వర్జియాత్. మనం రెగ్యులర్గా ఒక ఆకు ఉదయం సాయంత్రం మనం రెగ్యులర్గా మన బాడీకి అలవాటు చేస్తే మనకి బాడీలో ఉన్న రుగ్మతలో మీకు మటుమాయం అయ్యే అద్భుతమైన టెక్నాలజీ ఈ తిప్పతీగ. గుడూచి, కార్డియోఫోలియా, నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఎందుకంటే దీని యొక్క లీఫ్ మన హార్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీకు హార్ట్ షేప్లో ఉండే లీఫ్ కాబట్టి కార్డియోఫోలియా, అంటే హార్ట్కి ఎంతో మంచి కార్డియాక్ పల్సటేషన్స్, రెగ్యులర్ బీట్స్, నెక్స్ట్ హృద్రోగ సమస్యలు కూడా మీకు చెక్ పెట్టే అద్భుతమైన ఆయుర్వేదిక్ ప్లాంట్ ఈ తిప్పతీగ. సో దీన్ని మనం సెగ్మెంటేషన్ అంటే ముక్కలు ఖండాలుగా మనం కట్ చేసి ఒక 100 గ్రో బ్యాగ్స్లో మీకు ప్లాంటేషన్ చేస్తే అద్భుతంగా మీకు నువ్వా నేనా అంటూ ఈ వర్షాకాలంలో, నెక్స్ట్ వేసవకాలంలో మనం వాటర్ సప్లిమెంటేషన్ వేసవకాలంలో రెగ్యులర్గా చేస్తే ప్రతి మొక్క ఒక అద్భుతమైన తిప్పతీగ మొక్క కింద మీకు ఆకాశం అంత ఎత్తుకి స్పైరల్గా ఒక పాము మీకు చెట్టుని పెనవేసుకున్నట్టుగా మీకు స్పైరల్గా స్ప్రింగ్ కింద మీకు చుట్టుకుని ఎగబాకే అద్భుతమైన మొక్క. సో
దీని యొక్క కాండం నుంచి మైన్యూట్ ఫ్లవర్స్, మైక్రో ఫ్లవర్స్, ఊల్ఫియా, ద స్మాలెస్ట్ ఫ్లవర్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ఊల్ఫియా. దానికన్నా ఇంకా చిన్నగా కనిపించే ఫ్లవర్స్ మనం చూస్తాం. ఆ ఫ్లవర్స్ అన్నీ పాలినేట్ అయ్యి మీకు మళ్ళీ రాలిపోవటం, అందులో 50% మిగతా మొక్కల్లో చూస్తే మనకి 50% లేదా 25% నుంచి 50% ఫ్లవర్స్ షెడింగ్ అయిపోతాయి. ఎందుకంటే అట్మాస్ఫియర్లో హీట్ వల్ల, నెక్స్ట్ కొన్ని తేనెటీగలు, బరువైన తేనెటీగలు ఫ్లవర్ మీద వాళ్తే అవి కిందకి పడిపోవటం. ఇప్పుడు కానుగ మొక్క చూడండి, అందులో మీకు 75% ఫ్లవర్స్ కింద పడిపోతాయి. ఓన్లీ 25% మాత్రమే మనకి సీడ్స్ కింద, పాలినేషన్ ప్రక్రియలో సీడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే ఒక మొక్కకి మనం టన్ను అంటే 1000 కేజీలు మనం కానుగ సీడ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అటువంటిది మనకి ఫ్లవర్స్ రాలిపోవటం వల్ల, షెడింగ్ అయిపోవటం వల్ల, తేనెటీగలు బరువైన తేనెటీగలు, నెక్స్ట్ ఈ బీటిల్స్ వాడటం వల్ల అల్పంగా ఉండి ఈ ఫ్లవర్స్ రాలిపోతాయి. అదేవిధంగా మీకు దీనికి 100% ఫ్లవర్స్ వస్తాయి, 100 ఫ్రూట్స్ వస్తాయి. దానికి మీరు ఉదాహరణ ద క్లస్టర్ ఆఫ్ ఈ ఫ్రూట్స్ దగ్గరగా ఉంటాయి. మీకు ఎక్కడ రాలిపోయిన సందర్భం ఉండదు. ఒక గ్రేప్ బంచ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా రావటం విశేషం. సో మీకు ఈ తిప్పతీగ యొక్క ఫ్రూట్స్ హైలీ మెడిసినల్ వాల్యూ. మీరు రోజు ఒక తిప్పతీగ యొక్క ఫ్రూట్ కనుక తీసుకుంటే అది మీకు ఎంతో మేలు చేస్తుంది. అంటే మన బాడీలో ఉన్న రుగ్మతల్ని బయటికి, అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. దిస్ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఎవర్ సీన్ బిఫోర్ ఆన్ ద ఎర్త్. సో దీనికి అద్భుతమైన సుగుణాలు ఉన్నాయి. రెగ్యులర్గా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తిప్పతీగ ఆకు బాగా చూ చేసి ఒక గ్లాస్ వాటర్ తాగితే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో మీకు ఏది రెగ్యులర్ బవెల్ మూమెంట్స్, ఇట్ విల్ ఎన్హాన్స్, ఇట్ విల్ స్టిమ్యులేట్, ఇట్ విల్ అగ్రవేట్ బవెల్ మూమెంట్స్. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి అద్భుతమైన కల్పతరువు కింద ఈ తిప్పతీగని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది నవలి కొద్దీ మీకు జిగురుతత్వం వస్తుంది. జిగురుతత్వం వల్ల మనకి ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటిమా, ట్యూనికా ఎక్స్టర్నా, ఇంటెస్టైన్లో ఉన్న 3 లేయర్స్ మంచి హెల్దీగా మనకి ఉంటాయి. మీకు డ్రై అయిపోవటం లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, నెక్స్ట్ ఈ ఇంటెస్టైనల్ మూమెంట్స్ మీకు రిటార్డేషన్ అవటం, అటువంటి ప్రాబ్లమ్స్ తగ్గాలంటే మనం తిప్పతీగ యొక్క ఆకులు మరీ ఎక్కువ కాదు, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి ఈ ఫ్రూట్ రోజు ఒకటి తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనం చూస్తాం. మనకి వేప పండు ఏ విధంగా జెలాటినస్ సబ్స్టాన్స్ ఉంటుందో, ఇది మన ట్రయాంగులర్ సీడ్కి చుట్టూ ఉన్న జెలాటినస్ సబ్స్టాన్స్ ఏ విధంగా ఉంటుందో, దీనికి ఈ సీడ్ చుట్టూ, రౌండ్గా ఉన్న సీడ్ చుట్టూ, అంటే ఫ్లాటెండ్ ఒక తప్పడగా మీకు డంబెల్ షేప్లో ఉన్న సీడ్ చుట్టూ మీకు జెలాటినస్ సబ్స్టాన్స్ పుష్కలంగా ఉంటుంది. ఆ జెలాటినస్ సబ్స్టాన్స్ హైలీ బిట్టర్. మరి పక్షులు ఇవన్నీ మనకు విత్తన వ్యాప్తికి ఇవి చెర్రీ రెడ్ కలర్లో ఉండటం వల్ల మీకు విత్తన వ్యాప్తి సుదూర ప్రాంతాలకి మీకు ఈ తిప్పతీగ యొక్క ప్లాంట్ ప్రొపగేట్ అవుతుంది. మనం ఎక్కడ చూసినా తీగ అల్లుకుపోద్ది, మంచి పచ్చగా ఉంటుంది. ఎటువంటి అన్ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ వచ్చినా ఈ ప్లాంట్ మీకు చనిపోయే అవకాశం లేదు. మిగతా ప్లాంట్స్ ఎండిపోవటం, నెక్స్ట్ నిర్జీవం అవటం చూస్తూ ఉంటాం వేసవకాలంలో. కానీ తిప్పతీగ మీకు ఎప్పుడు పచ్చగా, కాండం పచ్చగా ఉంటుంది. నెక్స్ట్ లీవ్స్ ఏజ్డ్ లీవ్స్ రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయి. నెక్స్ట్ కాండం మీద
మైన్యూట్ మైక్రో ఫ్లవర్స్ వస్తాయి. అన్ని ఫ్లవర్స్ మీకు పాలినేట్ అయ్యి మన తేనెటీగలు ఇది పట్టు తేనెటీగలు చాలా మైన్యూట్ పట్టు తీగలు మీకు పాలినేషన్ చేసి మనకు అద్భుతమైన అమృత ఫలాల్లో చెర్రీ రెడ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ని మనకి అందజేస్తాయి. మన యొక్క చెర్రీ రెడ్ ఫ్రూట్స్ మనం తీసుకుంటే రోజుకి ఒకటి వయస్సును బట్టి కొద్దిగా ఏజ్డ్ పీపుల్ అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క ఫ్రూట్ మైన్యూట్ ఫ్రూట్ ఒక ట్యాబ్లెట్ కింద ఉంటుంది. అది మీరు ఆ జెలాటినస్ సబ్స్టాన్స్ చప్పరించి ఈ సీడ్ మీరు గ్రో బ్యాగ్లో వేసేస్తే మీకు అద్భుతమైన మీకు ఎటువంటి రుగ్మతలు మీకు ధరించారో మంచి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ డిసీజ్ రెసిస్టెన్స్ ఎగ్జిబిటెడ్ బై ఎనీ ఆర్గానిజం టువర్డ్స్ ఎనీ అక్యూట్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాల్డ్ ఇమ్యూనిటీని మనం గణనీయంగా పెంచుకునే అద్భుతమైన అమృతవర్షిని ఈ తిప్పతీగ. సో తిప్పతీగ మనకి చాలా ఈజీగా ఎటువంటి వ్యయ ప్రయాసాలు లేకుండా గ్రో బ్యాగ్స్లో మీకు హ్యాపీగా మనం క్రీపింగ్ చేసుకోవచ్చు. ఈ డిశ్చార్జ్ పైప్స్ని చుట్టుకుని మీకు 100 అంతస్తులు బిల్డింగ్ అన్నా మీకు పాకిపోయే అద్భుతమైన క్రీపర్ ఈ తిప్పతీగ. సో తిప్పతీగని మీరు రెగ్యులర్గా హ్యాబిట్యుయేట్ చేసుకుని మీరు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఏది లీవ్స్ బాగా చూ చేసి గ్లాస్ వాటర్ తాగితే మీకు అద్భుతమైన మీ బాడీలో చేంజెస్ మీరే గమనిస్తారు. సో ఈ తిప్పతీగ మీకు ఆర్నితో ఫ్యామిలీ ఈ చెర్రీ రెడ్ కలర్లో ఉండటం వల్ల బాగా అట్రాక్ట్ అయ్యి అవి ఎంగల్ఫ్ చేసి వేరే చోట మీకు ఎక్స్క్రీషన్ చేసి ఆ సీడ్ ఆ ప్లాంట్ యొక్క ప్రొపగేషన్కి ఎంతో దోహదపడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV signing off.